హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే గురు పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. ఆ రోజు వ్లాగు, మరుసటి రోజు వ్లాగు రెండు కలిపి అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం బయటి పనులు ఎక్కువగా ఉండటంటే ఇంటి దగ్గర ఉండి ఇవి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చే అంత టైం లేక కొన్ని రోజులు అలా ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది. ఇంకా చాలా లేట్ అయింది ఈసారి. నేను రెగ్యులర్గా ప్రతిరోజు వ్లాగ్ ఏ రోజు వ్లాగ్ ఆ రోజు షేర్ చేద్దాం అనుకుంటాను. అది కుదరటం లేదు. అప్పుడప్పుడు ఇలా మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుంటాయి కదా. ఇంకా గురు పౌర్ణమి రోజు అయితే టిఫిన్కి ఇడ్లీ చేశానండి. తొందరగా అయిపోతుంది కదా, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. అందుకని ఫస్ట్ వంట చేసి బాబు క్యారెట్ కట్టించి ఆ తర్వాత నిదానంగా పూజ చేసుకొని వెళ్దాం అనుకున్నాను. అందుకని కొద్దిగా ఇడ్లీ అయితే తొందరగా అవుతుంది కదా, పని కూడా మనకి ఈజీ అవుతుందని ఇడ్లీ చేశాను. తర్వాత కొద్దిగా క్యాబేజ్ కర్రీ చేశానండి. కొంచెమే చేశాను క్యాబేజ్ కర్రీ కూడా. మా అత్తయ్యకి, మా మామయ్యకి, మా బాబుకి ముగ్గురికి సరిపోయేంత చేసాము. ఇంకా నేను మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాం. ఇంకా అది కాక బయట పనులు చాలా ఉన్నాయి. అంటే ఇంకా షాపింగ్కు, ఇంకా మా అక్క వాళ్ళ బోటికి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అంటే బంధువులు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళని చూడటానికి ఇలా. అందుకని అలా ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, మనం ఏమి షాపింగ్ చేసి అవన్నీ చూసుకొని ఈవినింగ్ వరకు అవుతుంది కదా. ఇంకా అని మాకైతే లంచ్ చేయలేదు. మా అత్తయ్యకి, మా మామయ్యకి చేసాము. మాకైతే టెంపుల్లో పెట్టారు, మేము అక్కడే లంచ్ అంటే కొంచెం ప్రసాదం పెట్టారు. అది తిని ఇంకా బయట ఉన్న షాపింగ్ ఆ పనులన్నీ చూసుకొని అయితే వచ్చామండి. పువ్వులు అయితే కొన్ని మా మామయ్య కోసుకొస్తాడు ఎక్కువగా. అవి ఇంకా ఆల్రెడీ కొంచెం గులాబీ పూలు అవి ఉన్నాయి. గులాబీ పూలు పక్కన పెట్టేసి నేను ఇవే ఎక్కువ పెట్టేశాను. ఇవాళ అయితే గులాబీ పూలు ఉన్నాయి, కానీ ఎందుకంటే ఇవే ఎక్కువగా ఉన్నాయి కదా అని అవి అయితే పెట్టలేదండి. ఆల్రెడీ మా అత్తయ్య ఏం చేసిందంటే నాకంటే ముందుగానే కొంచెం ముందు రోజు పువ్వులు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఒక్కొక్క పువ్వు పెట్టి ఆల్రెడీ శుభ్రం చేసి పూజ గదిని ఊదిబత్తీలు మాత్రం వెలిగించింది. ఎందుకంటే ఎవరి ముందు అలా స్నానం చేస్తే అలా మేము పూజ అయితే మొదలు పెడతాము. కానీ అత్తయ్య నువ్వే చేసుకోలేమ్మా నిదానంగా, ఇవాళ గురు పౌర్ణమి కదా, కొంచెం ఏమన్నా నువ్వైతే శ్లోకాలు చదువుకుంటా, నేను బత్తీలు మాత్రం ముట్టిస్తానని తను ఉదయాన్నే చేసింది అనమాట. తర్వాత నేను నిదానంగా ఇంకా మళ్ళీ కూడా చేసుకుంటున్నాను. కొంచెం పువ్వులు ఎక్కువ ఉంటాయి, అన్నీ అలంకరించుకొని. మా అత్తయ్యకి ఇంకా అన్నీ అలంకరించడం అవి రాదనమాట. అందుకని నాకు నిదానంగా ఎప్పుడంటే నేను ఎప్పుడు కూడా తొందరగా అయితే చేయనండి. పండగలైనా అంతే, చాలా లేటుగానే చేసుకుంటాను, నిదానంగా చేసుకుంటాను. ఈ తెల్లవారుజామునే చేయాలి అలా నాకైతే సెట్ కాదండి. ఎందుకంటే నాకేంటో నిదానంగా చేసే అలవాటైంది. పూజ మాత్రం ఎప్పుడు హడావుడిగా అయితే చేయను. ఇంకా తెల్లవారుజామున కూడా నా వల్ల కాదు అంత తొందరగా చేసి, అన్ని పనులు కావనమాట. ఎందుకంటే ఇంటి పనులు వంట అయితే తొందరగానే చేస్తాను, కానీ ఏంటో పూజ వరకు వచ్చే వరకు నిదానంగా చేస్తాను అనమాట. అందుకని తొందరగా నా పూజ అనేది కాదు. పూజ టైంకి ఎక్కువ తీసుకుంది అనుకో, వంటకి మళ్ళీ హడావుడి అవుతుంది కదా, లంచ్ బాక్స్ చేయాలా, బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అందుకని ఇంకా నిదానంగా చేసుకుంటాను. పండుగలప్పుడు కూడా అంతే, నిదానంగా వంట అయిపోయిన తర్వాత ఆ తర్వాత అన్ని ప్రసాదాలు అవి చేసుకొని ఆ తర్వాత పండుగలప్పుడు ఏం చేస్తానంటే ముందు దీపారాయణ వరకు చేస్తాను. ప్రసాదాలు చేసి ఆ తర్వాత నిదానంగా టెంకాయ అయితే కొట్టుకుంటాను. ఇంకా గురు పౌర్ణమి కంటే మా ఇంట్లో ఎస్పెషల్లీ ఇంకా ప్రసాదాలు ఎక్కువ చేయటము అదేం లేదండి. అంటే మాకు ఈ పండుగ లేదనమాట. మామూలుగా రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాము. కాకపోతే టెంపుల్కి వెళ్తాము. ఇంకా టెంకాయ అయితే కొట్టుకుంటాం, కానీ మా వారికి చెప్పాను తీసుకురండి అని, ఆయన మర్చిపోయారు. ఇంకా సరే ఈవినింగ్ కొట్టుకుందాం, లేదంటే టెంపుల్కి వెళ్తాం కదా అక్కడ కొడదాంలే అనుకున్నామండి. కొంచెం మేమేం చేస్తామంటే పప్పులు ఉంటాయి కదా మనకి, పుట్నాలు, గుల్ల శనగపప్పు కొద్దిగా బెల్లము, అటుకులు పెడతాం. ఈ పండగకి ప్రసాదంగా అదే పెడతాము. ఎప్పుడైనా గురువారం కూడా అదే పెడతాం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మా అక్కయ్య వాళ్ళ బొటిక్ అనమాట ఇది. అంటే మా కజిను, తను దగ్గరికి వెళ్ళానమాట. చాలా రోజులు అయింది వెళ్ళక. అది కాక నాకు ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునే ఉన్నాయి. కొంచెం అలా మాట్లాడి వచ్చేసి ఇంకా ఇచ్చేసి ఎక్కువసేపు కూడా ఉండలేదండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా మేము ఆల్రెడీ శారీస్ తీసుకెళ్ళాం కదా, ఆ బ్యాగ్ తీసుకొని శారీస్ అని ఇంకా టెంపుల్కి వెళ్ళాక ఫస్ట్ మా అక్కయ్య దగ్గరకు ఇచ్చేసి వెళ్ళాము. మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళకి బొటిక్, ఇంకా ఫ్యాషన్ అంటే బ్యూటీషియన్ ఇవనేది చాలా అంటే చాలా బాగా ఉంటాయండి. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా ఇదివరకు కాలంలో అంటే ఎక్కువగా నాకు తెలిసి ఫంక్షన్లకి అయితేనే ఎక్కువగా అలా స్టిచ్చింగ్ చేయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి, ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చాలా బిజీగా అసలు బొటిక్లు ఎక్కడ కూడా మనం ఇచ్చినప్పుడు మాకు ఖాళీ లేదు అని అంటారు, కానీ ఎక్కువ అంటే చాలా వరకు నేను గమనించాను. ఈ రోజుకి ఈరోజు ఇవ్వగలరా, రేపు ఇవ్వాలంటే లేదు అంటారు. ఎందుకంటే అన్ని బట్టలు ఉంటాయి వాళ్ళ దగ్గర కుట్టడానికి. ఇవన్నీ కొన్ని వర్క్ వేసి ఉన్నాయి, అవి అయితే తీశాను. మా అక్క వాళ్ళ బొటిక్ అని చెప్పడం కాదు, కానీ అసలు ఫినిషింగ్ అనేది, వర్క్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. వర్కర్స్ అంత మంచి వాళ్ళు. యూపీ వాళ్ళు కాదు, కలకత్తా వాళ్ళు అనుకుంటాను.
వాళ్ళేమో చాలా అంటే చాలా బాగా వేస్తారండి. అన్నీ వర్కర్సే అండి. మా అక్క వాళ్ళు ఏమీ చేయదు. అంటే తను పైన మెయింటెనెన్స్ ఒక్కటే చేసుకుంటుంది. అన్నీ కూడా వర్కర్సే. స్టిచ్చింగ్ కానీ, వర్క్ కానీ, ఇంకా అక్క ఏం చేస్తదంటే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఉంది కదా, అది మాత్రం తను సెట్ చేసి చూసుకుంటూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మా అక్క గ్రేట్ అండి. ఎందుకు అంటే మామూలుగా ఫస్ట్ స్టిచ్చింగ్ ఒకటి నేర్చుకుంది. తర్వాత తనకి కోరిక అనమాట బొటిక్ పెట్టాలని. తన వాళ్ళ ఇంటికి కిందనే పెట్టేసింది. ఇంక నేను అక్కడ ఇచ్చేసి వచ్చేసానండి. గుడి దగ్గరికి వచ్చేసాను. ఇంకా అక్కడైతే ఎక్కువగా తీయలేదు, టెంపుల్లో కూడా ఎక్కువగా తీయలేదండి. ఎందుకంటే రష్ ఉన్నారు. మేము వెళ్ళే టయానికి దాదాపుగా 11:30 అయింది. అంటే 12కి హారతి ఇస్తారని అప్పుడు వెళ్తాను. ఎప్పుడన్నా సాయిబాబా టెంపుల్కి వెళ్తే 12కి ఆ టైంకి వెళ్తాను, లేదంటే ఈవినింగ్ వెళ్తాను. అంటే హారతి ఇచ్చే టైంకి వెళ్తే మనం ఎక్కువసేపు దేవుని చూడొచ్చు కదా అన్నట్టు అట్లా వెళ్తాను. ఇంకా గురు పౌర్ణమి అంటే ఎక్కువగా ఉంటారు కదా, ఎక్కడైనా అంతే. సాయిబాబా గుడిలో గురువారము, అదిగాక గురు పౌర్ణమి కదా, అందుకని రష్ ఎక్కువగా ఉన్నారండి. అలంకరణ కూడా చాలా బాగా చేశారు. నేను ఎక్కువగా కూడా ఈవినింగ్ టైంలో వెళ్తాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో సాయిబాబా టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ గురు పౌర్ణమి కదా, అందుకని ఉదయం అయితే వెళ్ళాను. నేను మా హస్బెండ్ వెళ్ళామండి. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. గుడి కూడా చాలా పెద్దగానే ఉంటుంది. టౌన్లో ఉండేది ఇది ఒకటే. ఇంకొకటి ఉందిగా అంటే టౌన్లో లేదు, కొంచెం దూరంగా ఉంది. ఇది టౌన్లోనే ఉంటుంది. అందుకని ఎక్కువ మంది ఇక్కడికే వస్తారండి. మా వారు చూపిస్తున్నారు, ఇక్కడ నుంచి బాగా వస్తుంది, బాగా కనిపిస్తుంది, వీడియో తీసుకోవాలని జస్ట్ నేనైతే అక్కడక్కడ కొన్ని తీసానండి. ఇంకా క్యూ లైన్ కూడా జెంట్స్కి ఒకటి, లేడీస్కి ఒకటి సపరేట్ ఉంది. మా వారు అటు సైడ్ నుంచి వచ్చారు, నేను ఇటు సైడ్ నుంచి. అంటే లేడీస్ ఎక్కువగా ఉన్నారు, జెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. లేడీస్ కొంచెం టైం పట్టింది. ఇంకా చాలామంది ఉన్నారండి. నేను ఎక్కడో చివర నిలబడ్డాను. ఇంకా నేను హైట్ తక్కువ కదా, ఆ వీడియో తీయడానికి కూడా నాకు అసలు అయితే అవ్వలేదు. కొద్దిగా జస్ట్ అయితే అలా తీసానండి. అలంకరణ అయితే చాలా బాగా చేశారండి. ఇంకా కొద్దిసేపు నిలబడి అక్కడ దేవుడికి హారతి ఇస్తుంటే చూసి వచ్చేసాము. ఇంకా బయట సైడ్ అయితే కృష్ణుడు, అలాగే మనకి దక్షిణామూర్తి ఉంటారు కదా, దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉంటుందండి. ఈ కృష్ణుడికి ఇటు సైడ్ ఉంటుంది, కానీ నేను అదైతే తీయలేకపోయాను, ఎక్కువ మంది ఉన్నారు, అందుకని నేనైతే తీయలేకపోయాను. పిల్లలకి మంచిగా చదువు రావాలంటే దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది కదా, అది చదువుకొని పూజిస్తే మేలు అంటారు. ఇంకా అక్కడైతే ప్రసాదం పెట్టారండి. ఈ పెరుగన్నము, పులిహోర అది పెట్టారు, లడ్డు పెట్టారు. ఇంకా అక్కడి నుంచి మేము హాస్పిటల్కి వెళ్ళామంటే రిలేటివ్స్ ఉంటే వాళ్ళని చూడనీకి వెళ్ళాము. అక్కడ ఒక 2 hours ఉన్నాము. ఇంకా మళ్ళీ కొంచెం చిన్న షాపింగ్ ఉంటే అది చేసి వచ్చామండి. ఇంకా వస్తూ ఈవినింగ్ 4 అయింది మేము వచ్చేలోపు. వస్తూ కొన్ని బయట నాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే ఈ స్వీట్ కార్న్ కనిపిస్తే మాత్రం కొనుక్కొని వస్తాను. ఎందుకంటే నాకు మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. అందుకని ఎప్పుడు బయటికి వెళ్ళినా తెచ్చుకుంటారు. మళ్ళీ అక్కడ ఉడికించినవి అయితే అంటే బయట అమ్ముతుంటారు కదా ఉడికించి, అవి తక్కువ తీసుకోవటం, ఇలా ఇంటికి తెచ్చుకొని మనం ఉడికించుకొని ఇలా చేసుకొని తింటామండి ఎక్కువగా. మనం తెచ్చుకున్నాం అనుకో, ఏం నీళ్ళు, అదొక అనుమానం అనమాట. మనది మనం చేసుకొని తింటే ఫుడ్ బెటర్ అన్నట్టుగా. ఇంకా అదంతా సుత్తి చెప్తే ఎవరు వినర్లే. ఎందుకంటే ఓసిడి ఉన్న వాళ్ళు అంతే అండి. మనది మనం చేసుకొని తింటే మంచిది అనుకుంటారు కదా, నేను కూడా అంతే అండి. ఏదైనా కంకుల్ని ఈసారి మార్కెట్ నుంచి అయితే తెచ్చేవాళ్ళు మా వాళ్ళు. ఎప్పుడు ఏంటంటే 100కి 6 ఇచ్చేవాళ్ళు మార్కెట్లో. ఇప్పుడు అన్సీజనో ఏమో కానీ 100కి 5 ఇచ్చారు. అంటే ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నాము, అందుకని 100కి 5 ఇచ్చారండి. ఇక ఒక 3 కంకులు కొంచెం ముదిరి ఉన్నాయి, 2 కంకులు లేతగా ఉన్నాయి. ఇంకా నేను ఒలిచి ఉడికిద్దామని తీసుకున్నాను. అసలు తెచ్చాను వెంటనే నాకన్నా కూడా మా వారు ముందు ఉడికించిపో అంటున్నారు. అంటే నేను బయటికి వెళ్తే అలసిపోతానండి. అసలు ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు అన్ని పనులు చేసుకొని పెట్టుకోను. ఎందుకంటే ఈవినింగ్ వచ్చినా ఇంకా నా వల్ల కాదనమాట పనులు చేయటం. వెళ్ళక వెళ్తానా, అలా టైర్డ్ అయిపోతాను బయటికి వెళ్తే. ఎందుకో ఏమో ఎవరైనా అంతనే వెళ్ళి అయితే అలా జరుగుతాయి. అంటే ఇంట్లో ఉండి వెళ్తే అలా అయిపోతామేమో. కాళ్ళు నొప్పులు విపరీతంగా వచ్చేస్తాయి నాకు. అందుకని అలా కూర్చుంటే మా వారు ఇంకా ఉడికించుకో అంటే తీసుకొచ్చి ఒలుస్తున్నా అండి. ఇంకా ఏం చేశానంటే వస్తూ మేము మామిడి పళ్ళు తీసుకున్నాం, అలా కొన్ని సరుకులు ఉన్నాయి చేతిలో. మళ్ళీ నేరేడు పళ్ళు తీసుకున్నాం. నేరేడు పళ్ళ దగ్గర ఏం జరిగిందంటే మేము కొంచెం బైక్ మీద వస్తూ ఉంటే అక్కడెక్కడో వినిపిస్తుంది 100కి 20, 100కి 20 కాదు, కేజీ, అర్ధ కేజీ 20, అర్ధ కేజీ 20 అన్నట్టు నాకు వినిపించింది. మా వారికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పాను అనమాట. అర్ధ కేజీ 20 అంట, నేరేడు పళ్ళు తీసుకుందాం పదా అని వెనక్కి తిప్పాను అనమాట బైక్. కాకపోతే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే
అర్ధ కేజీ 50 అన్నారు. ఒక్కొక్కసారి మనం వినటంలో కూడా పొరపాటు ఉంటుందని అప్పుడు అనిపించింది. మా వారికి చెప్పాను, అర్ధ కేజీ 20 అంటే ఏంది కొనుక్కుందాం పదా, తక్కువ కదా, నాటుపళ్ళు బాగున్నాయని. ఆడికి వెళ్ళి చూస్తే అర్ధ కేజీ 50 అంట. ఇంకా 40కి అడిగితే ఇచ్చారండి. అవి ఏం చేశానంటే మామిడి పళ్ళు తీసుకున్నాను. అడుగున కవరు ఇవి అడుగున పడ్డాయి, పైన మామిడి పళ్ళు పడ్డాయి. ఇంకా కొన్ని నలిగాయి అనమాట. అవి చూసాను, కొంచెం కొన్ని నలిగాయి. నాటుపళ్ళు కొంచెం ఒగరొగరుగానే ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా కడిగి పెడితే తింటారు కదా అని అన్నీ తీసాను. ఇంకా ఈ కంకులైతే స్వీట్ కార్న్ అవి కూడా కడిగి పక్కన పెట్టానండి. నేనేం చేస్తానంటే డైరెక్ట్ వాటర్లో ఉడికించకుండా ఇలా స్టీమ్లో ఉడికిస్తాను. అందుకే గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని అందులో సాల్ట్ వేసాను అడుగున ఫస్ట్. అవి ముక్కలు చేసి, అంటే స్టీమ్కి మన దగ్గర హోల్స్ గిన్నె ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను అండి. ఇంకే కొంచెం ముదురుగా ఉండి అడుగు సైడ్ పెట్టాను, కొంచెం లేతగా ఉండి పైన పెట్టేశాను. ఎందుకంటే పైవి కొంచెం తక్కువ ఆవిరి వచ్చినా మనకు ఉడుకుతాయి కదా లేతగా ఉంటే, అందుకని అవి పైన పెట్టేశాను. ఆ నీళ్ళు కొంచెం బాయిల్ అయినాక ఆవిరి పైకి వస్తుంది కదా, ఆ ఆవిరిలో ఉడికితే బాగా అనిపిస్తుంది నాకు టేస్ట్. అందుకని అట్లా ఉడికించుకుంటాను ఎప్పుడైనా. పైన ఒక మూత పెట్టేస్తాను, ఇంకా ఆవిరి బయటికి రాకుండా సిమ్లోనే పెట్టేస్తానండి. అడుగు గిన్నెలో వాటర్ బాయిల్ అయ్యి ఆ ఆవిరి అనేది వచ్చేసి ఇవి బాగా ఉడుకుతాయి. ఒక 7 లేదా 8 నిమిషాలండి అంతే, సిమ్లో పెట్టేసి ఉడికేస్తే ఉడికిపోతాయి. మధ్యలో ఇంకా అటు ఇటు మనం కిందివి పైకి, పైవి కిందికి అలా అంటే ఒక 2 సార్లు అవన్నీ కూడా సక్రమంగా ఉడికిపోతాయండి. లాస్ట్లో చూస్తున్నాను అనమాట. మనం ఒకసారి ఒక ముదురు కంకి, లేత కంకి 2 కూడా ఒకసారి ఒక గింజ తీసి అలా ప్రెస్ చేస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది కదా, అందుకని అవి తీసి ప్రెస్ చేసి చూస్తున్నాను ఉడికిందని. దాదాపుగా 7 నుంచి ఒక 10 నిమిషాలు ఆ మధ్యలో ఉడికిపోతాయండి. ఎంత ముదురుగా ఉన్నా ఉడికిపోతాయి. స్వీట్ కార్న్ నాకైతే ఇష్టం అండి, అందుకని ఎప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటాను. ఇంకా ఇవి నేరేడు పళ్ళు కూడా కడిగి ఇందులో పెట్టేశాను. కడిగి పెట్టేస్తే ఎవరికి వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు తీసుకొని తింటారు. ఇంకా ఇదైతే అదండి గురువారం రోజు లాగా అంతవరకు. ఇంకా ఇది మరుసటి రోజు అండి, శుక్రవారం రోజు. శుక్రవారం ఈ మధ్య రోజు కూడా బయటికి వెళ్తున్నాం, అందుకే వీడియోలు తీయలేకపోతున్నాను, ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. శుక్రవారం రోజు మా ఊరు వెళ్ళాము, మా విలేజ్కి. కొంచెం పని ఉంటే వెళ్ళాము. ఇంకా చాలా రోజులు అయింది వెళ్ళాక కూడా, 3 నెలలు అవుతుందేమో, అందుకని కూడా వెళ్ళానండి. ఇంకా అన్నం పప్పు చేసేసాను ఆల్రెడీ. పప్పు ఉడికించాను, అన్నం బాబుకి కొంచెం వండి పక్కన పెట్టేశాను. ఒక గిన్నెలో రాగి సరిగా ఆస్తున్నాను. ఇంక ఇటు సైడు బొరుగులకి తాలింపు పెట్టేశాను. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే సింపుల్గా అయిపోయే వంటలే వండుతానండి. ఉగ్గాని అంటే ఇంకా ఉప్మా కన్నా ఇంకా తక్కువ టైం తీసుకుంటుంది, 5 నిమిషాలు జస్ట్. తాలింపు అయితే సరిపోతుంది అంతే. తాలింపు మగ్గితే ఇంకా ఉగ్గాని అయిపోయినట్టే. ఎంతమంది వచ్చినా ఈ అస్సలు సింపుల్గా అయిపోయే టిఫిన్ ఏంటంటే మా సైడు ఉగ్గానండి. ఉప్మా కన్నా ఈజీగా అయిపోతుంది, అందుకని ఉగ్గాని చేశాను ఇవాళంటే అదండి శుక్రవారం రోజు. ఇంకా ఉగ్గాని చేసి తర్వాత ఇది బాబుకి లంచ్ బాక్స్ పెట్టేశాను. కొద్దిగా మా చిన్న అబ్బాయి బీటెక్కే అయినప్పటికీ కొద్దిగా తింటాండి. చిన్నపిల్లల లంచ్ బాక్స్ అంతే. మా అబ్బాయి ఎక్కువ పెట్టినా ముందు చూసుకుంటాడు తక్కువ పెట్టాను లేదని. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే. అప్పుడైతే ఇంకా మరి కరివేపాకు అవి కూడా ఎక్కువ వేయించుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే స్కూల్లో లంచ్ బాక్స్ ఒక్క మెతుకు కూడా లేకుండా తిని వాళ్ళకి చూపించాలన్నమాట. ఇప్పుడన్నా అలాంటి బెడదలేదు, కానీ అప్పుడు ఇంకా ప్రతిరోజు ఆ కరివేపాకు అవన్నీ ఎక్కువ వేయొద్దమ్మా అని చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా చిన్నప్పుడు ఆ క్యారెట్ అంతే అండి, కొద్దిగా తింటాడు. చిన్న పిల్లలకి అంతే, ఎక్కువ తినడు. రైస్ అయితే కొంచెం, చపాతీలు అయితే ఒక 2.5, 3 అలా తింటాడు, కానీ రైస్ చాలా తక్కువ, అందుకే కొద్దిగా పెట్టించిపోతాడు. అన్నం పప్పు ఒకటి, పప్పు అయితే దాని కాంబినేషన్కి ఏదైనా ఉండాలి మా బాబుకి, అందుకని ఒకటి ఆమ్లెట్ వేసి పట్టేశాను. ఇంకా ఆ తర్వాత నేను రెడీ అయ్యి పూజ చేసి ఆ తర్వాత ఊరికి వెళ్ళిన వీడియో తీయలేదు. మళ్ళీ మరుసటి రోజు కూడా వేరే ఊరు వెళ్ళాను, మళ్ళీ మరుసటి రోజు అలా టౌన్లోకి వెళ్ళాను, అవన్నీ తీయలేకపోయాను. కొన్ని తీసుకున్న లేట్ అయినప్పుడు ఇంకా వీడియోలు ఎడిటింగ్ చేయడానికి కూడా టైం పట్టక, అంటే టైం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా అవి పండగలు, ముఖ్యంగా పండగలప్పుడు మనం వీడియోలు తీసుకుంటామా, ఆ లేట్ అయిపోతే ఇంకా మనకి ఇంట్రెస్ట్ పోతుంది. లేట్ అయిపోతుంది ఏం ఎడిటింగ్ చేస్తాంలే అని, అలా అయితే చాలాసార్లు జరిగిందండి. ఇంక ఇది కూడా దాదాపుగా గురువారం అంటే మళ్ళీ ఇప్పుడు మంగళవారం వచ్చింది, దాదాపుగా మళ్ళీ ఇంకా 2 రోజులు ఉంటే వారం అవుతుంది. ఇంకా పూజకి మందార పువ్వులు అవన్నీ ఉంటే నిదానంగా పూజ చేద్దామని అవన్నీ రెడీ పెట్టుకున్నాను అండి. ఏమన్నా ఇంకా ఎక్కువ పువ్వులు ఉంటే ఎక్కువ టైం పడుతుంది నాకు అలంకరించడానికి. ఇంకోటండి, నేను ఇక్కడ బ్లౌజ్ వేసుకున్నాను కదా, అదైతే లైక్రా బ్లౌజ్ అండి, మీషోలో పర్చేజ్ చేశాను. ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఎక్కువగా శారీ కట్టుకోవాలంటారు కదా, నాకైతే సింపుల్గా మెత్తగా ఉండేవి కట్టుకోవటం అలవాటు అనమాట అట్లా పూజ చేసేటప్పుడు. ఇంకా ఎస్పెషల్లీ కొన్ని శారీస్కి నేను ఎక్కువగా
బ్లౌజులు అనేది అన్నిటికీ కుట్టించను. ఇలా కొన్ని మనం రెడీమేడ్ అయితే ఇదే అండి ఫస్ట్ టైం తెప్పించడం. ఎందుకంటే ఇది వేరే ఒకళ్ళు యూట్యూబర్ చెప్తుంటే చూసి తీసుకున్నాను. కాకపోతే చాలా బాగుందండి లైక్రా బ్లౌజు. ఎందుకంటే మనం తొందరగా వేసుకోవచ్చు. అంటే బనియన్ క్లాత్ బనియన్ లాగానే ఉంటుంది. ఇంకా దానికి హుక్స్‌లు అవేమి ఉండవు. అది అలా వేసుకోవచ్చు తొందరగా ఈజీ అయిపోతది. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.